ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మరొక వారం ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనకు కలిగింది. ఇక ఈ సమయంలో ఒక ముఖ్యమైన సంగతిని జాగ్రత్తగా మనమందరము కలిసి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. భూమి మీద మానవ జీవితం లేదా భూమి మీద మనిషి జీవితం శాశ్వతం కాదు. ఇది అశాశ్వతం అనే సంగతి, అశాశ్వతము అనే నిజాలను మనుషులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుసుకుంటున్నారేమో అనిపిస్తుంది. దీనికి గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా అనే ఈ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి ప్రపంచంలో కోట్లాది మంది, లక్షలాది మంది మనుషులను వ్యాధిగ్రస్తులుగా మార్చింది. ఆఖరికి కొంతమందిని మృత్యువొడిలోని కూడా తీసుకొని వెళ్ళింది. ప్రత్యేకించి గత సంవత్సరం ఏప్రిల్ మే మాసంలో సెకండ్ వేవ్ అనేది ఆరంభమైన సమయంలో మరణాలు ఎక్కువగా మనం చూసాం. సెకండ్ వేవ్లో చావులు ఎక్కువగా జరిగాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దీనితో అందరికీ ఒక విషయం మాత్రం అర్థమైంది. మరణం అనేది మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనకున్న అధికారం కావచ్చు, మనకున్న డబ్బు కావచ్చు, మనకున్నటువంటి పేరు కానీ, మనకున్న గొప్పతనం కానీ, ఇవి ఏవి కూడా అడ్డుకోలేవు, ఆపలేవు అని. నిజమే. భూమి మీద మనిషి యొక్క జీవితాన్ని బైబిల్ చాలా చక్కగా, చాలా తేటగా చెప్పింది. ఒక మంచి మాట భక్తుడైన యోబు గారు మాట్లాడుతూ 14వ అధ్యాయంలో యోబు గ్రంథం మొదటి వచనంలో, యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన మాట్లాడుతూ, యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును అన్నాడు. స్త్రీ కనిన నరుడు ఎన్ని దినముల వాడై అన్నాడు? కొద్ది దినములు గలవాడు లేదా కొద్ది దినముల వాడై అన్నాడు. అంటే నరుని యొక్క దినాలు ఎన్నని చెప్తున్నాడు యోబు గారు? కొద్దిగా అని చెప్పాడా? అధికము, మరిన్ని అని చెప్పాడా? కొంచెమే అన్నాడు. అంటే భూమి మీద మనిషి యొక్క ఆయుష్ కాలం, భూమి మీద మనిషి దినాలు చాలా కొంచెం. ఇక్కడ కొద్ది దినాలు అనే పదాన్ని ఇక్కడ మనం చూసాం. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యాకోబు గారు దీన్ని ఆయన భాషలో ఆయన మాట్లాడుతూ, యాకోబు పత్రిక మనందరం ఎన్నో మార్లు చదువుకున్న మాట, 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, రేపేమి సంభవించునో, ఆ మాట చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది అని మీరు అనుకుంటున్నారు, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అనేసాడు. చూడండి, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు. అక్కడ యోబు గ్రంథంలో వ్రాయబడిన మాట, స్త్రీ కనినటువంటి నరుడు కొద్ది దినముల వాడు, అంటే ఎక్కువ కాలం కాదు అని. ఇక్కడ యాకోబు పత్రికలో మనం చదువుకున్న మాట ఏంటంటే ఆవిరి అన్నాడు. ఈ ఆవిరి వంటి ఈ జీవితం లేదా కొద్ది దినాలతో కూడుకున్న ఈ జీవితంలో, ఈ జననానికి మరణానికి మధ్య ఉన్న ఈ స్వల్పకాలం, మోషే గారు కూడా దీని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏమంటాడంటే అల్పకాలము అంటాడు కదా. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే అంటాడు. మోషే గారు మాట్లాడిన మాటే. ఒకరోజు తెలుసు కదా, చరిత్ర తెలుసు కదా, మోషే గారికి ఒక మంచి ఆఫర్ వచ్చింది. నాకు తెలిసి అలాంటి ఆఫరు ఎవరికి రాలేదు, రాదు కూడా కావచ్చు. ప్రపంచ చరిత్రలో మోషే గారికి వచ్చినంత గొప్ప ఆఫర్ ఎవ్వరికీ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ యేసుప్రభుకి వచ్చింది, ఆయనకంటే చాలా గొప్ప ఆఫర్ అనుకోండి. కానీ ఆ మోషే గారికి వచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, నాయనా నువ్వు నా కుమారుడు అని నా తండ్రి ఎదుట ఒప్పుకో. ఫరో కుమార్తె మోషేతో ఫరో ముందు నిలవబెట్టి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు కానీ నన్ను తల్లిగా ఒప్పుకుంటే
నీవు గాని నన్ను అమ్మా అని పిలిస్తే నా తండ్రి కూర్చున్నాడే ఈ ఐగుప్తు సింహాసనం, ఆయన దిగిపోతాడు, నువ్వు కూర్చుంటావు. నా తండ్రి చేతిలో ఉందే రాజదండం, అది నీ చేతిలోనికి వస్తుంది. ఐగుప్తులో ఉన్న ధనవంతా నీ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. నువ్వు దీనికి చేయవలసింది ఏమీ లేదు. నన్ను ఒక్కసారి నువ్వు తల్లిగా ఒప్పుకుంటే చాలు. ఎంత మంచి ఆఫర్ అండి ఇది. ఎందుకంటే ఎలాగో పెంచింది ఆవిడ, పెంచిన తల్లి కదా ఆవిడ. పెంచిన తల్లే తండ్రి ముందు నిలవపెట్టి, తన తండ్రి ముందు నిలవపెట్టి, నువ్వు ఒక్కసారి నన్ను నీ తల్లిగా నువ్వు ఒప్పుకోరా అన్నప్పుడు మోషే దాన్ని రిజెక్ట్ చేశాడు, మోషే తిరస్కరించాడు. అప్పుడు మాట్లాడిన మాట అన్నమాట ఈ మాట: అల్పకాలము ఈ పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ఇప్పుడు చెప్పిన ఈ సందర్భం మనకు కనబడుతుంది. అంటే మోషే గారు కూడా ఏమనుకున్నారు అంటే దీన్ని అల్పకాలము అన్నాడు. యోబు గారు ఏమన్నారు? కొద్ది దినములు అన్నాడు. మోషే గారు ఏమంటున్నారు? అల్పకాలము అన్నాడు. యాకోబు గారు ఏమంటున్నారు? ఆవిరి వంటివి జీవితము అనేసాడు. మనమైతే ఏమనుకుంటాం? మీరేమనుకుంటున్నారు? అధిక కాలం అనుకుంటున్నారా? శాశ్వత కాలం అనుకుంటున్నారా? కాదు అని కరోనా బాగా చెప్పింది. ఏమండి అందరు, ఎందుకంటే కళ్ళ ముందు పటా 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 రాలిపోతున్న, ఏమండి ఏ రోజు వార్తాపత్రిక చూడటానికి కూడా భయపడిన వాళ్ళు ఉన్నారండి. నిజంగా చెప్పండి, మీరు ఆ సమయంలో పత్రిక చదువుదామన్నా కానీ భయం. కారణం ఏంటంటే ఎంతమంది చచ్చిపోయారో. చావు వార్తలే కదండి. ఎందుకంటే కంప్లీట్గా అన్ని లాక్డౌన్ కదా, అన్ని వ్యవస్థలు ఆగిపోయాయి. ఏ పేపర్ చూసినా ప్రతి పేపర్లో న్యూస్ ఏంటంటే ఈరోజు ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఈ న్యూసే కదండి. ఏ ఛానల్ మీరు ఆన్ చేసినా కానీ ప్రతి ఛానల్లో కూడా వచ్చేటువంటి వార్తలు ఏంటంటే ఈ కరోనా కేసులు. భయపడిపోయారు. కారణం అసలు ఆ రోజుల్లో మనుషులు ఎలా కనబడుతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు, అలా శవంగా బయటకు వచ్చేస్తున్నారు. ఇలా నిన్నటి వరకు బాగానే ఉన్నారు, ఈలోపు కరోనా అన్నారు, లోపల తీసుకెళ్ళిపోయారు, సారీ అండి అనేస్తున్నారు. ఇలా ఎన్ని చూడలేదు మనం. దేవుడు చెప్పిన మాట అక్షరాల నిజం. మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. కొంతమంది అన్నారులేండి ఆ మధ్యకాలంలో ఏంటంటే, ఈయనట కరోనాతో పోరాడి గెలిచాడట. ఎవడు నిజంగా చెప్పండి, కరోనా గెలిచిందా మనిషి గెలిచాడా? ఏంటో ఆ మాటలు. కరోనాతో గెలిచాయా? కరోనాతో పోరాడారట. పోరాడి ఎంతమంది అంటే గెలిచారు? లక్షల మంది చచ్చిపోయారు. మృత్యువుతో పోరాటమా? ఆ రోజు వచ్చేసిందంటే నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరు నిన్ను కాపాడలేరు. జయలలిత చుట్టూ ఎంతమంది లేరు ఒకరోజు? పాపం కాపాడగలిగారా? లేరు. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్లారు అదే హాస్పిటల్కి, మరలా అదే ఐసీయూ. ఆమె వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఈయన వెళ్ళిపోయాడు కొద్ది సంవత్సరాలకు. ఈయన చుట్టూ కూడా చాలామంది చేరిపోయారు పాపం. బ్రతికిద్దామని చాలా ప్రయత్నం చేశారు. ఆయన కూడా పోరాడుతున్నాడు, రేపు మాప గెలుస్తాడు అన్నట్టుగానే చెప్పారు న్యూస్ అప్పుడు మనకు. కానీ ఆఖరికి ఎవరు గెలిచారని చెప్పారు? కరోనా గెలిచింది, బాలసుబ్రహ్మణ్యం గారు ఏమైపోయారట? ఓడిపోయారట. మనకు వచ్చిన న్యూస్ అండి అది. ఎందుకంటే దేవుడు చెబుతున్న మాట, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మనిషిది. అయితే ఈ కొద్ది జీవితంలో సహజంగా మనుషులందరూ కూడా ఏం కోరుకుంటారు అంటే, ఈ కొద్ది జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా కానీ సంతోషంగానే కోరుకుంటారు తప్ప దుఃఖాన్ని ఎవరైనా కోరుకుంటారు? ఏ మనిషి అయినా, ఏ మనిషి కూడా దుఃఖాన్ని కోరుకోడు. పోనీలే, ఎందుకో సంవత్సర కాలం అంతా కూడా లాస్ట్ ఇయర్ అంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది, కనీసం ఈ సంవత్సరం అంటే కొంచెం కష్టాలు వస్తే బాగుండు, ఈ సంవత్సరం అంటే కొంచెం దుఃఖంగా ఉంటే బాగుండు అని అలా ఏమన్నా ఆశపడతారు ఎవరైనా? లేదు. లాస్ట్ ఇయర్ ఎంత ఆనందంగా ఉన్నాం, ఈ సంవత్సరం ఇంకా అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉండాలనుకుంటాం. పోనీలే, ఒక వారం రోజుల నుంచి అన్ని గుడ్ న్యూస్లే వింటున్నాం, ఈ వారం ఒక్క న్యూస్ అయినా కొంచెం బ్యాడ్ న్యూస్ ఉంటే బాగుంటుంది
ఎందుకంటే మరీ గుడ్ న్యూస్లతో బోర్ వచ్చేసింది కనుక ఈ వారంలో ఒక్కటైనా బ్యాడ్ న్యూస్ ఉంటే బాగుండని అలా ఏమైనా అనుకుంటారా? లేదు, అలా అనుకునే అవకాశం కూడా లేదు. కానీ మానవ జీవితంలో మనిషి చాలా సుఖంగా ఉండాలనుకుంటున్నాడు, చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు. కానీ ఎందుకో మానవ జీవితంలో శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలకు, ఈ శ్రమలకు కారణాలు ఏమై ఉంటాయి? ఇది కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. సహజంగా అందరూ కూడా సంతోషాన్ని కోరుకుంటారు, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరు కోరుండి కష్టాలు రావాలని, ఎవరు కూడా దుఃఖం రావాలని ఏ ఒక్కరూ కోరుకోకపోయినా మానవ జీవితంలో మరి ఎందుకండి ఈ దుఃఖం అనేది, మానవ జీవితంలో ఎందుకండి కష్టాలు వస్తున్నాయి అని ఈ ప్రశ్నకు బైబిల్ చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్, చాలా చక్కటి వివరణ ఇచ్చింది బైబిల్. అయితే దీని మూలంలోనికి మనం వెళ్ళి ఆలోచించినప్పుడు, ఒకవేళ ఈరోజు నువ్వు సమస్యల్లో ఉన్నావేమో, ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, ఈరోజు మనం నష్టంలో ఒకవేళ ఉంటే, మనం ఉన్నటువంటి ఈ నష్టానికి, ఈరోజు మనం అనుభవించేటువంటి దుఃఖానికి, మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలకు వెనకాల ఏంటి కారణం, ఏమై ఉండొచ్చు అని మనం వెనకకు తిరిగి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు కనిపించేది ఏంటంటే, ఎక్కడో మనం చేసినటువంటి తప్పులు, ఎక్కడో మనం చేసినటువంటి పొరపాట్లు. ఖచ్చితంగా ఒకరోజు మనం చేసిన తప్పులు, ఒకరోజు మనం చేసిన పొరపాట్లు అవి ఈరోజు మన పాలిట అవి శాపంగా మారి ఈరోజు మన దుఃఖానికి, మన సమస్యలకు కారణంగా మారుతున్నాయా? ఇక్కడ ఎవరికి వారుగా మీరు ఆలోచించుకోవాలి. సత్యాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి, అంగీకరించవలసిందే. ఎందుకంటే నా జీవితం నాకు, మీ జీవితం మీకు, ఇక్కడ ఎవరి జీవితం వారికి తెలుసు. కనుక ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి, ఒకసారి మీ వెనకకు మీరు వెళ్ళి మీరు ఆలోచించడం ప్రారంభించండి. ఈరోజు మనం కష్టంలో ఉన్నాము, ఈరోజు సమస్యల్లో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఈ కష్టానికి, ఈ సమస్యకు ఎక్కడో ఒకరోజు మనం చేసినటువంటి తప్పు అది కారణంగా ఉంటుంది. నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావు, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకరోజు మనం నువ్వు చేసినటువంటి ఆ తప్పు, అంటే నువ్వు ఏ తప్పైనా చేయొచ్చు, ఏ పొరపాటైనా చేయొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు. కానీ నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, ఏ పాపం చేసినా నీ జీవితంలో మాత్రం ఏ ఉండాలని ఆశపడుతున్నావు? సుఖం, సంతోషం. అది ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? చేసినవేమో తప్పుడు పనులు, చేసినవేమో పాప పనులు, పాప పనులు చేసి, తప్పుడు పనులు చేసి, చేయకూడని పనులు చేసి నా జీవితంలో మాత్రం సంతోషం, నా జీవితంలో మాత్రం ఆనందమే కావాలని మనం కోరుకోవటంలో ఏమైనా న్యాయం ఉందా? అస్సలే మాత్రం లేదు. ఎందుకంటే మనం ఏదైతే మనం విత్తుతామో అదే వస్తుంది. మనకు తెలుసు. మనం ఒక విత్తనాన్ని, మనం మామిడి విత్తనాన్ని భూమిలో విత్తామనుకోండి, నువ్వు విత్తింది మామిడి విత్తనం. మామిడి విత్తనాన్ని లోపల పెట్టి కొబ్బరి చెట్టు వస్తే బాగుండు, కొబ్బరికాయలు వస్తే బాగుండు అని నువ్వు అనుకోవటంలో ఏమన్నా బాగుంది? అది నువ్వు విత్తినటువంటి విత్తనం ఏంటి? మామిడి విత్తనం విత్తావు. నువ్వు విత్తిన విత్తనం మామిడి అయినప్పుడు ఏమి రావాలని ఆశపడాలి? మామిడి విత్తనం, మామిడి మొలక, చెట్టు, కాయలు అవే వస్తాయి. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు, మర్చిపోకూడదు. కారణం ఏంటంటే దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు కూడా వాటి జాతుల ప్రకారంగా మరలా అవే విత్తనములు ఇచ్చేటువంటి ఆ చెట్లు మొలవాలి అని దేవుడు చేసిన శాసనం, దేవుడు ఈ సృష్టిలో పెట్టిన ధర్మాన్ని మనం చూస్తుంటాం ప్రారంభంలో. ఒకసారి ఆదికాండానికి మనం వెళ్ళి చూస్తే, ఆదికాండం మొదటి అధ్యాయం 11వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 11వ వచనంలో దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక. ఫలవృక్షములు భూమి మొలిపించుగాక. ఫలవృక్షములు భూమి మొలిపించుగాక అనగానే ఫలవృక్షములు వచ్చేసాయి. ఫలవృక్షములు వచ్చాయి.
చాలామంది విత్తనం ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా అని చాలా తంటాలు పడుతుంటారు. అదేదో పెద్ద లాజిక్ క్వశ్చన్ లాగా, అది అసలు తెగని ప్రశ్నలాగా, అదేదో పెద్ద ఫీల్ అయిపోతుంటారు చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడిగి. దానికి బైబిల్లో మొదటి పేజీలోనే ఆన్సర్ ఉంది. నీకు అర్థమైందా? విత్తనం ముందా, చెట్టు ముందా అనేటువంటి ప్రశ్న అదో పెద్ద ప్రశ్న కాదు. అది కోడి ముందా, గుడ్డు ముందా అనేది అది తెగని ప్రశ్న, అది దాని సమాధానం లేని ప్రశ్న. అబ్బో చాలా లాజికల్ క్వశ్చన్ అని చాలా ఫీల్ అయిపోతుంది బయట వాళ్ళు. దీనికి బైబిల్లో మొదటి పేజీలోనే చాలా చక్కటి సమాధానం చెప్పబడింది. ఏమన్నాడు అని అంటే, చెట్టే ముందు, నోరు మూసుకో అని. గుడ్డు కాదు, కోడే ముందు అని. బైబిల్లో ఇదే కదా మనం చదువుకుంటున్నాం. అంటే ఏ జాతి, తమ తమ జాతి ప్రకారం అన్న పదం చూడండి అక్కడ, తమ తమ జాతి ప్రకారము అన్నాడు. అలానే జంతువుల విషయంలో, పక్షుల విషయంలోనికి వచ్చినప్పుడు కూడా మన 24, 25 వచనాలు కూడా మనం చదువుకుంటే అక్కడ 24, 25 వచనాలలో కూడా రాయబడిన మాటల్లో దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అన్నాడు. వాటి వాటి జాతి ప్రకారము అన్నాడు. ఒక పిల్లి నుంచి పిల్లి, ఒక కుక్కకు మరో కుక్క, అలానే ఒక పులికి పులి, ఒక సింహానికి సింహం, వాటి వాటి జాతి ప్రకారము అన్నాడు. కనుక ఏ విత్తనాన్నైతే మనం భూమిలో విత్తుతున్నామో మరలా అదే విత్తనం, అదే చెట్టు రావాలి. అంతేకాని మనం విత్తింది ఒకటి, వచ్చేది మరొకటి రావాలి అని మనం కోరుకోవటంలో అది కరెక్ట్, సరైనది కాదు. అది నువ్వు ఏ పంట వేసావు అని అంటే, పత్తి వేసానన్నప్పుడు మిరప వచ్చిద్దా? పత్తి రావాలి. మీరు ఏం వేసారనంటే వరండి, మరి వరి వేసినప్పుడు వరే కదా రావాలి. అంటే మనం ఏ పంటనైతే మనం నేలలో విత్తుతున్నామో, ఏ పంటనైతే మనం చేలలో మనం విత్తుతున్నామో అదే పంట కోస్తాము అనేది ఎంత నిజమో, ఒక్కసారి మనం చెడు చేసి నువ్వు మాత్రం చెడు చేస్తావు, నీకు మాత్రం మంచి జరగాలి. ఇది కరెక్టా? ఇది కరెక్ట్గా ఉందంటే ఒకసారి మనం ఆలోచించుకుందాం. మనం చేసేది చెడైనప్పుడు, మనం చేసింది మంచి కానప్పుడు నీకు మాత్రం మంచి జరగాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దీనికి మళ్ళీ దేవుని సపోర్ట్ కావాలని అడగటం వల్ల ఏమైనా న్యాయం ఉందా? దేవా, నేను మాత్రం అన్యాయాలే చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను మాత్రం అక్రమాలే చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను మాత్రం అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళిపోతాను, నన్ను మాత్రం ఎవడు మోసం చేయొద్దు. ఇదే కదండి దీని అర్థం ఏంటి? నేను ఎవరినైనా మోసం చేస్తాను, నన్ను మాత్రం ఎవడు మోసం చేయకుండా చూసుకో. ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఏదైతే విత్తుతావో మనం విత్తినదే ఖచ్చితంగా మనం కోయాలి. దీనికి పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఒక చట్టమే వాళ్ళకు పెట్టినట్టుగా మనం చూస్తుంటాం. నిర్గమాకాండం 21వ అధ్యాయంలో, నిర్గమాకాండం 21వ అధ్యాయం, నిర్గమాకాండం 21వ అధ్యాయం 23వ వచనంలో, నిర్గమాకాండం 21వ అధ్యాయం 23, 25 వచనాలు. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణమును, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమించవలెను అన్నాడంటే, ఇది కూడా ఎలా ఉందంటే ఏది విత్తుతావో అదే కోస్తావు అన్నట్టుగానే ఉంది. ఇది కూడా అర్థమైందా? ఈ చట్టం కూడా ఎలా ఉంది ఇక్కడ? ఈ చట్టం కూడా ఎలా ఉందనంటే, ఎవరైనా కానీ నీ చేయి తీసేస్తే నువ్వు కూడా నీకు కూడా ఏం జరుగుతుందనంటే నీ చేయి కూడా తీసేయటం జరుగుతుంది అన్నాడు. అలానే నీ ప్రాణం, నువ్వు ఒకటి ప్రాణం తీస్తే ఖచ్చితంగా నీ ప్రాణం కూడా తీయబడుతుంది అన్నాడు. నువ్వు ఒకటి కన్ను పీకేస్తే నెక్స్ట్ నీ కన్ను కూడా పీకివేయబడుతుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏదైతే చేసావో అది ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఎదుటివాడికి నువ్వు ఏది చేసావో, ఎదుటివాడికి నువ్వు చేసింది ఖచ్చితంగా అది ఒక రోజు నువ్వు కూడా అనుభవించాలి. ఏడిపించావా? అయితే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు కూడా
ఏడుస్తావు. ఖచ్చితంగా నువ్వు ఏడుస్తావు. ఒకరిని అవమానపరిచావా, అయితే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు కూడా అవమానించబడతావు. అయితే ఒకరిని నిందించావా, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజున నువ్వు కూడా నిందించబడక తప్పదు. ఎందుకంటే నువ్వు విత్తేది చెడు, నువ్వు విత్తేది కీడు. నువ్వు చెడు విత్తుతూ కీడు విత్తుతూ నాకు మాత్రం ఏ రావాలని కోరుకుంటున్నావు, నాకు మాత్రం మేలు జరగాలి. నువ్వు విత్తేది కీడైనప్పుడు నీ కీడే వస్తుంది. నువ్వు విత్తేది మేలైనప్పుడు నీ ఖచ్చితంగా మేలే జరుగుతుంది. ఒక్కసారి ఈ కోణంలో మనం ఆలోచించినప్పుడు మనమేమో అంతా కూడా కీడు చేసుకుంటూ వెళ్ళిపోతూ, చెడు చేసుకుంటూ వెళ్ళిపోతూ, దేవుడు మాత్రం మనకు అన్ని విధాల మేలే చేయాలి, దేవుడు నన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించాలి, దేవుడు నాకు ఏ లోటు చేయకూడదు అని మనం ఆశపడటంలో ఏమైనా న్యాయం ఉందంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఒకసారి మనకు వచ్చే కొన్ని రోగాలకు కావచ్చు, అలానే మనకు వచ్చే కొన్ని సమస్యలకు కానీ, మనకు వచ్చేటువంటి కొన్ని కష్టాలను కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో మనం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాం, ఎక్కడో మనం పొరపాటు చేసాం, ఎక్కడో మన తప్పటడుగులు పడ్డాయి, ఎక్కడో మన నిర్ణయాలు భిన్నంగా వెళ్ళిపోయాయి. అందువలనైనా ఈరోజు మనకి ఏ బాధలు, అందువలనైనా ఈరోజు మనకు వచ్చిన ఈ కష్టాలు, అందువలనైనా ఈరోజు మనం ఉన్నటువంటి సమస్యలు. ఇదే విషయాన్ని మళ్ళా కొత్త నిబంధనలో పౌలు గారు గలతీలకు రాస్తూ ఒక మంచి విషయాన్ని చెప్తుంటాడు. దీన్ని ఆయన మరొక కోణంలో మాట్లాడుతూ గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7, 8 వచనాలు, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7, 8 వచనాలలో, మోసపోకండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏదైతే విత్తునో, చక్కగా చెప్పాడు, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏదైతే విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు. నువ్వు ఏది విత్తుతావో అదే కదా నువ్వు కోస్తావు అన్నాడు. నిజమే, మనం విత్తిందే మనం కోస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మనం మంచి చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని. మనం చెడు చేస్తే లేదా మనం కీడు చేస్తే ఖచ్చితంగా ఆ కీడు ఒక రోజున మరల అది మన మెడకు చుట్టుకొనక తప్పదు. అందుకే ఎవరికి కూడా హాని చెయ్యాలి, ఎవరికి కీడు చేయాలి, ఎవరిని నష్టపరచాలి అనేటువంటి ఆలోచనలు పొరపాటున మీ మనసులోనికి రానివ్వకండి. వచ్చాయా, వీటి పర్యవసానం ఈరోజు కాకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మనం అనుభవించక మనది. ఎందుకంటే విత్తనాన్ని విత్తిన వెంటనే అది మొలకవదు కదా, పంట వేసిన వెంటనే చేతికి రాదు కదా, కొంత టైం పడుతుంది కదా. అలానే నువ్వు కీడు చేసిన వెంటనే నీకు కీడు జరగకపోవచ్చు. నువ్వు పాపం చేసిన వెంటనే నీకు మరలా నీకు అది రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. కొంత సమయం, కొంత టైం పడుతుంది. విత్తనం భూమిలో పడిన తర్వాత అది భూమిని చీల్చుకొని బయటికి మొలకగా, అది మొక్కగా, చెట్టుగా మారడానికి చాలా సమయం పడుతుంది. ఇది ఎంత నిజమో, నువ్వు చేసినటువంటి తప్పు, నువ్వు చేసినటువంటి పొరపాటు అది భవిష్యత్తులో నీ మీదికి రావటానికి కొంత సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. నువ్వేమనుకుంటావంటే, నేను నిన్ననే ఒకరిని మోసం చేశాను, నెల క్రితం ఒకరిని మోసం చేశాను, సంవత్సరం క్రితం ఒకరిని మోసం చేశాను, అయినా సంవత్సరం నుంచి నేను హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, నేను మాత్రం ఎవరి చేతిలో మోసపోవటం లేదు, నన్ను ఎవడు మోసం చేయలేకపోతున్నాడు, నేను ఒక పెద్ద మోనార్క్ లాగా మారిపోయాను నువ్వు అనుకుంటున్నావు. కానీ అన్నీ వస్తాయి బయటికి. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి ఒకానొక రోజు నీ మెడకు ఒక ఉచ్చులాగా బిగుసుకుని పోతాయి అంటున్నాడు ఆయన. అందుకే ఏది మనం విత్తుతున్నామో అదే ఖచ్చితంగా మనం కోస్తామండి. మనం విత్తేది ఒకటి, పంట మరొకటి రాదు. ఏమన్నా మన శరీరాన్ని గురించి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు ఈ శరీరానికి మనం ఏం పెట్టాలి? ఆరోగ్యకరమైనవి పెట్టాలి. ఎప్పుడు తాగుతూ, ఎప్పుడు మందు తాగుతూ, సిగరెట్ తాగుతూ
పనికి మాలినవన్నీ నోట్లో వేసుకొని నములుతూ నేను హాస్పిటల్కి వెళ్ళొద్దు, నాకు అసలు ఏ రోగం రావద్దు అని కోరుకోవటంలో ఏమైనా న్యాయం ఉందా చెప్పండి? ఇప్పుడు నువ్వు ఆరోగ్యాన్ని కోరుకునేవాడువైతే నువ్వు తీసుకునేదేంటి? నువ్వు సేవించేదేంటి? మందు మానుకోమంటే మానుకోవు, మళ్ళా దేవుడు మాత్రం నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటావు. సిగరెట్ మానుకోరా అని చెప్పి బ్రతిమలాడి చెప్పినా ఆఖరికి తాగి ఆ పెట్టి మీద ఆడవాడు ఫోటో కూడా వేస్తాడు, ముఖేష్ గారి ఫోటో కూడా వేస్తారు. ఆడెవడు? నీ తమ్ముడే, నీకటి ముందు పోయాడు. ఆడ తాగి తాగి ఆ గద ఏమంటే ఆ సైడ్ ఆ చెంపలన్నీ కూడా క్యాన్సర్ వచ్చి తినేసి చూస్తేనే ఏమంటే భయపడిపోయే పరిస్థితి ఉంటుందండి, అంత భయంకరంగా ఉంటుంది. అయినా వీడో పెద్ద హీరోలా అక్కడికి వెళ్ళిపోయి సిగరెట్ తీసి నోట్లో పెట్టి రజనీకాంత్ స్టైల్లో ఎగరేసి, ఇంత అవసరమా? నువ్వు దాన్ని ఎగరేయటం కాదు, ఆ తర్వాత నిన్ను ఎగరేస్తారు ఊరవుతల, ఎక్కడో పడిపోతావు లోతుల్లో, ఆ తర్వాత ఎవరికి కనబడవు. అంత అవసరం అంటారా? ఇప్పుడు ఇవి మానుకుంటావా? మానుకో, కానీ ఆరోగ్యం మాత్రం కావాలి. ఇప్పుడు నువ్వు తీసుకునే ఫుడ్ ఏంటి? నీ ఆరోగ్యం రావాలని నువ్వు కోరుకోవటంలో ఎక్కడ న్యాయం చెప్పండి? ఈ ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి సైన్స్లో, కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒక 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 ప్రిన్సిపల్ ఉంటుంది. ఏమంటారు? కారణము ప్రభావం. అంటే నువ్వు ఏదైతే నువ్వు చేస్తున్నావో దీని ప్రభావం అంటే ఎందుకు ఇలా అయిపోయిందనంటే కారణం ఏంటి? ఆ కారణం ఇదిగో నువ్వు సిగరెట్ తాగావు, అందువల్ల నీకు ఈరోజు క్యాన్సర్ వచ్చేసింది. ఇదిగో మందు తాగావు, అందుకే లోపల లివర్ పాడైపోయింది. అంటే ఈరోజు ఇది పాడైపోయింది అని అంటే దీని మీద ఈ ప్రభావం పడింది అని అంటే కారణం ఏంటని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇదిగో నువ్వు తినకూడని త్రాగకూడనివి నువ్వు త్రాగావు, తిన్నావు కాబట్టి వాటి మీద నీ ప్రభావం పడిపోయింది. ఆ సింపుల్ కనిపించే కారణాలు. చాలామంది తింటుంటారు. ఎలా తింటుంటారు? ఏం తింటుంటారు? మీరు ఒకసారి తినే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు తినేది కూడా మీరు చూసుకోవాలి కదా. ఇది నేను తింటే నెక్స్ట్ నేను తినేటువంటి ఈ ఫుడ్ నా శరీరం మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది, నేను ఏం తింటున్నాను. ఎందుకంటే మనం తినే వాటిలో ఏమున్నాయో మనకు తెలియాలి కదా. ఇప్పుడు మనం తినే వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా, లేదా విటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, ఏమున్నాయి మనం తినే ఫుడ్లో? నువ్వు తీసుకునే ఫుడ్ ఒకసారి నోట్లో పెట్టే ముందు ఇందులో నేను తినే దీంట్లో ఏమున్నాయో చూసుకోకుండా ఏదైతేనేంటి ఏంటని ఒక పశువుని చూసారనుకోండి, అది చాలా బెటర్ అండి మన మీద. అది దాని శరీరానికి ఏది కావాలంటే గడ్డి కాక వేరే తింటుందా? తినదు. నువ్వు ఉన్నావు, అవసరం ఆ గడ్డి కూడా పెట్టినా తింటావు, దేన్ని వదిలిపెట్టావు. అదే దానికి ఉన్న నీతి చూడు. మరి నువ్వు తినేటువంటిది ఏది మంచిది కాదు, కానీ దేవా నాకు మంచి ఆరోగ్యాన్ని ఆశను. ఆదివారం వచ్చిందంటే కేజీ ముందు పెట్టుకుని తింటావు చికెను మటను. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఆ దేవుడికి మళ్ళీ ఒక డ్యూటీ ప్రార్థన ఏంటంటే, దేవా నాకు ఏ రోగం రావద్దు దేవా. మరి కొంచెం తిండి తగ్గించుకోని దేవా. తిండి మాత్రం తగ్గించుకోవటం నా వల్ల అవ్వదు. తిండి మాత్రం నా వల్ల అవ్వదు ప్రభువా. ఎంతవరకు తింటావురా? అవసరమైతే గొంతు వరకు తింటాను ప్రభువా, కానీ నాకు మాత్రం ఏ జబ్బు రాకూడదు. మళ్ళీ దీనికోసం మళ్ళీ మా దగ్గరికి వచ్చి, అన్న ఈ మధ్య ఆరోగ్యం బాగుంటుంది, కొంచెం ప్రార్థన చేయరా అంటారు. తిండి మాత్రం కంట్రోల్ చేసుకో. మందు మానుకో. సిగరెట్ మానుకోను, కానీ నాకు మాత్రం ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఏమండి అసలు మనం చేసే వాటికి మనకు వచ్చే వాటికి దేవుని మనం అడిగే వాటికి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్లీజ్. మనం ఏది విత్తుతున్నాం, ఏది ఆశపడుతున్నాం? మామిడి విత్తనం విత్తినప్పుడు వచ్చేది అదే కదా, వరి వేసినప్పుడు వచ్చేది వరే కదా. నువ్వు అనారోగ్యకరమైనవి నువ్వు తింటూ నీకు ఆరోగ్యం రావాలి, ఆరోగ్యంగా ఉండాలని నువ్వు కోరుకోవటంలో ఏమైనా న్యాయం ఉందా అని అడుగుతున్నాను. దేవుడు ఏమన్నాడు? నీవు తిండిపోతూ అయితే ఏం చేయమన్నాడు? నీ గొంతుకు ఏం పెట్టుకోమన్నాడు? కత్తి అంటే కంట్రోల్ చేసుకోమని అర్థం అక్కడ, అంతే తప్ప ఇంటికి వెళ్ళిపోయి కత్తి పెట్టుకోకండి. కంట్రోల్ అని అర్థం, అంతే తప్ప గొంతు దగ్గర ఏమంటే పెట్టుకున్నారు అప్పుడు తెగిపోద్ది. కంట్రోల్ చేసుకోరా అని అంటే నీ కోరికలు చంపుకోరా అని అర్థం అక్కడ. తినాలనే నీ ఆశ, తినాలనే నీ కోరికను ఏం చేసుకో? చంపుకో. లేదు సండే ఎలా చంపుకోమంటారు? సండే వచ్చిందనంటే అవసరమైతే చర్చికి లేట్కి వెళ్ళినా పర్వాలేదు, ముందు మాత్రం అక్కడికి మాత్రం టైంకి వెళ్ళిపోవాలి. లేదంటే అక్కడ అయిపోద్దండి మీకు తెలియదు, అన్నీ ఆ తర్వాత ఎముకలు తప్ప ఉండవండి. ఏమంటే లైన్లో నిలబడాలి, అక్కడ ఫైట్ చేయాలి, మొత్తం తీసుకురావాలి, ఇంట్లో ఇవ్వాలి,
అంత రెడీ అయిపోయిందంటే అయిపోయింది, అవసరం తినేసి రావాలి ఇక్కడికి వచ్చి నిద్రపోయినా పర్వాలేదు. ఏమండి ఇలాంటి వాళ్ళు లేరండి? ఎందుకు లేరు? ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఉన్నారు. ఇలా కడుపు కోసం, తిండి కోసం ఆలోచించినంత దేవుడి కొరకు మీరు తినేది ఏంటి అసలు? దాన్ని తినటం వల్ల మీకు వచ్చే ఏమంటే రోగాలు ఏంటని ఆలోచించరా? దయచేసి మరలా చెప్తున్నాను, తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు తినేది మీ శరీరం మీద అది ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకొని తినండి. కొద్ది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, షుగర్ ఉందని తెలుస్తుందండి. షుగర్ ఉందని చెప్పిన తర్వాత మళ్ళీ షుగర్ ఐటమ్స్ తినొచ్చా? లేదండి, చాలా ఇష్టం అండి నాకంటే, పోతావు. నీకు షుగర్ ఉందని తెలిసిన తర్వాత షుగర్ ఐటమ్ చూస్తే పారిపోవాలి, జాగ్రత్త మనకు దూరంగా పారిపోండి అన్నట్టు. షుగర్ ఉన్నవాడు షుగర్ ఐటమ్స్కి ఏం చేయాలి? పారిపోవాలి. పారిపోకుండా పరిగెత్తుతున్నవాడు దాని అర్థం ఏంటి అంటే తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. ఎలాగో సమాధుల స్థలం కూడా తీసుకున్నారు కదా బ్రదర్ అని అంటారా ఏంటి? మాకు అది కూడా రెడీగా ఉందని. ఏమండి, ఒకవైపు ఇలాంటి పనికిమాలిన చెయ్యకూడని పనులన్నీ చేసుకుంటూ దేవుణ్ణి ఆరోగ్యాన్ని ఇవ్వమని మనం అడగటంలో ఏమైనా న్యాయం ఉంటుందా? దయచేసి మనం ఆలోచించాలి కదా. ఖచ్చితంగా మనం చేసే తప్పు, మనం చేసే పొరపాట్లు అది మన శరీరం మీద, మన జీవితం మీద ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతాయి. ఖచ్చితంగా మనకు సుఖం కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? ఇక సంతోషంగా ఉండాలంటే ఎలా ఉంటాం చెప్పండి? ఆనందం కావాలంటే ఎలా ఉంటాం? సుఖమైన, సంతోషమైన, ఆనందమైన ఎప్పుడు అని అంటే దేవుని మాట విని దేవుని మాటకు మనం లోబడినప్పుడు. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం అది పాత నిబంధన. కొత్త నిబంధనలో దేవుడు ఆ విధమైనది ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు తీసుకునే అంటే ఛాన్స్ దేవుడు మనకి ఇవ్వలేదు. అక్కడ మాత్రం వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, చట్టం మీ చేతుల్లోనే పెడుతున్నాను అన్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు ఆ విధమైనటువంటి అవకాశం మనకి ఇవ్వలేదు. ఆయన ఏమన్నాడు అనంటే అది పగ తీర్చుట నా పని అనేసాడు. క్రొత్త నిబంధనలు అదే మాట కదా ఉంది, పగ తీర్చుట నా పని అన్నాడు. మరి మీ పని ప్రభా, మరి మా పని ఏంటి ప్రభా? పగ తీర్చుట నా పని అని మీరు అన్నారు కదా, పగ తీర్చుట మీ పని కదా. మరి మా పని ఏంటంటే, మీ పని ఏంటంటే మీరు వారి కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మన పనట. ఆయన పని ఏ పనట? ఆయన పగ తీర్చుకుంటాడట. మరి మనల్ని ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయన్నాడు. మిమ్ముని హింసించే వారి కోసం మీరు ఏం చేయండి? ప్రార్థించండి అన్నాడు. మిమ్ముని శపించే వారిని ఏం చేయమన్నాడు? దీవించండి అన్నాడు. మీ శత్రువు ఆకలితో ఉంటే మీరు ఏం చేయాలన్నాడు? ఆయన ఇంటికి పిలిచి భోజనము పెట్టండి అన్నాడు. ఇప్పుడు ఈ పనులు మీలో ఎంతమంది చేశారో చేయొద్దండి. ఎవ్వరూ ఉండరు. హింసించే వారి కోసం ప్రార్థన లేదు. ఎందుకంటే అసలు మన కోసం ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. ఆడి కోసం ఏం చేస్తాం? ఒకటి. ఇక రెండు, శపించే వారిని కూడా ఏం చేయమన్నాడు? దీవించండి అన్నాడు. అమ్మో, శపించే వారిని దీవించడం అంటే మన నోటికి వచ్చింది అసలు అన్నమాట. ఎవరైతే మనల్ని శపించారో, శపిస్తున్నారో, దేవా నన్ను శపించే వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు రావాలి ప్రభా, నాకు లేకపోయినా పర్వాలేదు. నన్ను శపించే వారంతా ఇల్లు కట్టుకోవాలి ప్రభా, నన్ను శపించే వాళ్ళంతా కార్లు తిరగాలి ప్రభా, నన్ను శపించే వారంతా ఆనందంగా ఉండాలి ప్రభా అని. ఏమంటే పోనీ కళలోనైనా ఎప్పుడు చేశారా? అలాంటి కళ వచ్చింది అనుకోండి, వెంటనే లేస్తాం. ఏంటి పీడకల? అది పీడకల మనకు. ఎందుకు? నన్ను శపించిన వాళ్ళందరి కోసం ఎలా ప్రార్థన చేస్తున్నానేంటి? శపించిన వారు ప్రభా తెల్లవారి సరికి ఉండకూడదు ప్రభా, వాళ్ళ కుటుంబంలో ఏదో జరగాలి ప్రభా, వాళ్ళెవడో నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు ప్రభా, ముందు అదే పోవాలి ప్రభా. ఈ టైప్లో ఉంటాయి మనయన్నీ. ఖచ్చితంగా ఇది క్రొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత అని చెప్పింది ఏంటంటే, వద్దు అది నేను చూసుకుంటాను, మీరు చేయవలసింది ప్రార్థన, మీరు చేయవలసింది దీవించటం, మీరు చేయవలసింది ఇంకా మీకు ఓపికంటే వాళ్ళని పిలిచి ఒక పూట భోజనం పెట్టండి అన్నాడు. కానీ ఒకటి, వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఊరకని పోవు. ఎందుకంటే వాళ్ళు కీడు విత్తారు నీ విషయంలో. ఆ కీడు ఖచ్చితంగా ఒక రోజున ఆ కీడు వాళ్ళు అనుభవించక తప్పదు. ఆలస్యం అవుతుంది అంతే. మిమ్మల్ని బాధ పెట్టారా, మిమ్మల్ని దుఃఖ పెట్టారా, మిమ్మల్ని అవమానపరిచారా, ఖచ్చితంగా ఒక రోజున అవన్నీ వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఒకవేళ నువ్వే చేస్తే నీకు వస్తుంది ఫలం, అందులో అనుమానమే లేదు ఎవరైనా సరే. దీనికి బైబిల్లో మంచి సాక్ష్యాలు ఏంటంటే,
బైబిల్లో మనకు అవ్వ ఆదాములే ముందు కనపడతారు. వాళ్ళే ఫస్ట్. ఇది అక్కడి నుంచి ప్రారంభమైన ఇవన్నీ. ఈ శాపాలు కావచ్చు, ఏవండి, ఈ శిక్షలు కావచ్చు, అక్కడి నుంచి కదా ఆరంభమయ్యా ఏదైనా తోటలో. ఒకసారి అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఆ ఏదైనా తోటలోనికి వెళ్ళినప్పుడు అవ్వ ఆదాములతో దేవుడు చక్కగా తోట వేసాడు, తోటలో పెట్టాడు, అన్నీ తినమన్నాడు, ఒకే ఒక వృక్ష ఫలాన్ని మాత్రమే తినడానికి వీల్లేదన్నాడు. వాళ్ళు ఏం చేశారు? అన్ని తిన్నారు, అది కూడా చూశారు. అన్నీ తిన్నారు, అన్నీ తింటూ ఇది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, ఇది కూడా తినేది అయిపోతుంది, అందులో తింటే మళ్ళీ ఏమైపోతాం అన్నాడు. మనం దేవతలం అయిపోతామట, మనం ఇంకా చాలా గొప్పలం అయిపోతామట. అంటే ఉన్నటువంటి స్థితి కంటే గొప్పదైన స్థితి కావాలి. దీన్ని ఏమంటారంటే దురాశ. ఉన్నటువంటి స్థితి కంటే గొప్పదైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి? తప్పు చేయాలి. మీకు అర్థమైందా? ఉన్న ఈ స్థితి కంటే ఉన్నత స్థితి కావాలి అని అంటే ఏం చేస్తే ఇప్పుడు గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతారు? తప్పు చేస్తే. అంటే తప్పు చేసైనా గొప్ప వాళ్ళం కావాలనేటువంటి ఆ మనసు ఉన్నటువంటి వాళ్ళ కోసం చెబుతున్నటువంటి సంగతి అండి అది. కొంతమంది ఏం చేస్తుందో తెలుసు కదా, రాజకీయాలు ఎక్కువగా మనకు కనబడుతుంటుంది కదా, ఏకనాథ్ షిండేల టైప్ అనమాట, మహారాష్ట్ర. అప్పటివరకు ఆడుతూ పాటు ఉంటాడు, ఆడి పార్టీలో ఉంటాడు, ఆడుతూ ఉన్నట్టే ఉంటాడు. సడన్గా ఏం చేస్తాడు? మొత్తం తన వైపు తిప్పేసుకుంటాడు. అభిషేకాలు ఉంటాయి. ఇప్పుడు చూసారా, తండ్రి ఏమంటే దావీదు కొడుకుగానే ఉన్నాడు, దావీదు కొడుకు అంటే యువరాజు లాగానే ఉన్నాడు, తనతో పాటు అందరితో మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాడు, ముద్దులు పెట్టుకుంటూనే ఉన్నాడు, చక్కగా అందరికి వందనాలు చెప్తూనే ఉన్నాడు. సడన్గా ఏం చేశాడు? తండ్రి మీదకి రివర్స్ అయిపోయాడు. ఇది అంటే తనకున్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితితో అతను సంతృప్తి చెందకుండా, తనకు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, వంకర మార్గంలోనైనా, అక్రమంగానైనా ఉన్నతమైనటువంటి స్థితికి చేరిపోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి, దురాశ ఆఖరికి అబ్షలోమును ఎలా మార్చేసిందని అంటే ఒక హంతకుడుగా మార్చేసింది. అంతే కదా, తండ్రిని చంపటానికే బయలుదేరిపోయాడంటే మీరు ఆలోచించారు. తండ్రిని చంపటానికి కూడా ఆఖరికి ఆ దురాశలో చిక్కుకొని పోయి తండ్రిని చంపుదామని వెళ్ళి ఆఖరికి వాడే చచ్చాడు. ఇది చరిత్ర. దురాశ దుఃఖానికి చేటు అంటారు లోకంలో. ప్రాణానికి ముప్పు అయిపోయింది ఇక్కడ కూడా ఏదేని తోటలోనికి సాతానుగాడు వచ్చేసి ఇదిగో అది తినొద్దు అన్నాడు. దేవుడు ఏం కాదు తినొచ్చు, నేను చెప్తున్నాను కదా, తింటే మీరు ఏమైపోతారు తెలుసా? చాలా గొప్పలు అయిపోతారు. మీరు గొప్పలో ఒకటి ఎవరికి ఇష్టం లేదు తెలుసా? మీ దేవుడికి ఇష్టం లేదు, అందుకే మళ్ళీ తినొద్దు అన్నాడు. నిజమా? దేవుడికి ఇంత కుళ్ళుంది అనుకోలేదండి మీరు చెప్పేంతవరకు. మీరు వచ్చేసి నిజంగా మా కళ్ళు తెరిపించేశారు మీరు అని నమ్మింది, వెళ్ళింది, తెంపింది, తను తిన్నది. తినగానే అలానే ఉంది. దేవత చూసుకుందండి, ఏం అవ్వలేదండి. అప్పుడు వెంటనే మళ్ళీ గుర్తొచ్చేసింది. ఆ పండు తీసుకొని భర్త దగ్గర, నువ్వు ఎందుకు తెంపావు, ఎందుకు తినేసావు? లేదండి, నువ్వు లేనప్పుడు ఒక ఆయన వచ్చాడు, వచ్చేసి తింటే గొప్పలం అయిపోతావు అన్నాడంటే, మరి నువ్వు కాలే కదా అంటే, లేదండి నేను ఒక్కదానే కాదు, మీరు తినుదినమునా అన్నాడు, అందుకోసం అని చెప్పి మన ఇద్దరం తింటేనే అయిపోతామట, అందుకే మరి నేను తిన్నాను, నువ్వు కూడా తింటే ఇద్దరం ఒకేసారి ఏమైపోతాం? దేవతలం అయిపోతాం అనగానే ఆయన కూడా నమ్మేశాడు పాపం. నమ్మేసి ఇద్దరు తినేశారు. తినగానే ఏమైపోయారు? పాపులుగా మారారు. దేవతలు అవ్వలేదు, దయ్యాలు అయిపోయారు. ఇద్దరు కూడా, ఇద్దరు దేవుళ్ళు అవ్వలేదు, దయ్యాలు అయిపోయారు. దాక్కుండిపోయారు. దేవుడు వచ్చాడు, మందలించాడు. ఆ తర్వాత శాపం వచ్చిందా? వాళ్ళిద్దరికి శాపం వచ్చేసింది. అవ్వకు శాపం వచ్చిందా? వచ్చింది. నీ గర్భ వేదనను ఏమన్నాడు? 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని, 16వ వచనంలో నీ భార్య మాట విని నీవు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావు అంటే అర్థం ఏంటి? నీవు ఏదైతే వద్దు అన్నానో నేను నీతో, అది నువ్వు చేశావు. నేను వద్దన్నది చేశావు అంటే పాపం నువ్వు చేసేసావు. కనుక నేను ఏదైతే నేను తినవద్దన్నానో అది నీవు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలిపించును, పొలములోని పంట నీవు తిందువు, నీ బ్రతుకు దినములన్నీ ప్రయాసతోనే అన్నాడు. సుఖం లేదా? ఎక్కడ సుఖం? సంతోషం లేదా? లేదు. అప్పటిదాకా సుఖంగా ఉన్నారండి. నిజంగా చెప్పండి, తప్పు చేయనంత వరకు ఏదైనా తోటలో అవ్వ ఆదాములకు ఎంత చక్కటి సుఖం అండి, ఎంత చక్కటి ఆనందం అండి, ఎంత చక్కటి సంతోషకరమైన జీవితం. అంత చక్కటి సంతోషకరమైన ఆనందకరమైనటువంటి ఆ జీవితం ఇప్పుడు ఏమైపోయింది? ప్రయాస, వేదన, మిక్కిలి వేదన.
చెమటోడ్చవలసిన పరిస్థితి. దీని అంతటికి కారణం ఏంటని వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అమ్మ తప్పు చేసేసాము, ఆ తప్పుకు ఈరోజు శిక్షను మనం అనుభవించాం. తప్పు చేశారు, తప్పుకి ఏమనుభవిస్తున్నారు ఇప్పుడు? శిక్ష. అంటే ఖచ్చితంగా తప్పు చేస్తే ఏదో ఒక రోజున శిక్ష మనం అనుభవించక తప్పదు. ఆ రోజుకి రాకపోవచ్చు శిక్ష, మరో నెలకు రాకపోవచ్చు, సంవత్సరానికి రాకపోవచ్చు, కానీ మన జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒక రోజున శిక్ష రాక మానదు. నువ్వు మందు తాగొచ్చు, తాగగానే నీ లివర్ పాడుగాకపోవచ్చు. సంవత్సరం నుంచి నాకు అలవాటు ఉందని చాలామంది ఇలా చెప్తాం. ఒరే ఎవరో ఒక్కసారికి తాగితే ఏం పోయిందిరా, నేను ఎన్నేళ్ళ నుంచి తాగుతున్నానో తెలుసా? 10 సంవత్సరాలు అయిందిరా, నేను చూడు ఎంతగా ఎలా బలంగా ఉన్నానో. అలానే మోటివేట్ చేస్తుంటారండి. ఈ తాగుబోతులంతా కూడా బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, తాగుబోతుల టీం, గ్యాంగ్ ఎవడో ఒక లీడర్ ఉంటాడు. ఆడు ఎలా వాళ్ళు రెచ్చగొడతారు తెలుసా? ఒరే ఒక్కసారి తాగితే ఏం పోయింది, అప్పుడప్పుడు తాగితే ఏమవుతుంది? నేను ఎప్పటి నుంచి తాగుతున్నాను తెలుసా? 10 సంవత్సరాలు ఇక్కడ నన్ను మించినోడు ఎవడున్నాడు? మళ్ళీ ఎత్తానంటే ఫుల్ అయిపోయేంత వరకు లేపను. అయినా నేను చూసావా ఎంత దర్జాగా ఉన్నానో. నువ్వు తాగితే ఏమవుతుందిరా అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే, నేను తాగినా నాకు వెంటనే శిక్ష రాలేదు, నేను తాగినా వెంటనే నాకు రోగం రాలేదు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఖచ్చితంగా వస్తుంది. వెయిట్ అండ్ సీ, కొంచెం వెయిట్ చేయి. ఎందుకు రాదు? ఏమండి, నేరం చేస్తారు పారిపోతారు, నేరం చేస్తారు పారిపోతారు. అంటే పారిపోతే ఇక వాళ్ళు దొరకరా? ఇక ఆ తర్వాత వాళ్ళని పట్టుకోరా? ఆ తర్వాత లోపల వేయరా? ఎందుకు? మనం ఎన్నిసార్లు చూడలేదు? ఎన్ని సంఘటనలు మన కళ్ళ ముందు జరగటం లేదు? అలానే నువ్వు చేసే తప్పు చేసిన వెంటనే నీకు శిక్ష అనేది నీకు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజున శిక్ష మాత్రం నువ్వు అనుభవించక తప్పదు. ఆ తప్పు ప్రభావం, ఆ పాప ప్రభావం నీ మీద పడక మానదు అని చెప్పటానికి అవ్వ ఆదాముల జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టాం, దేవుడు పెట్టాడు. ఆ తర్వాత ఒక యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు పాత నిబంధనలో యాకోబు జీవితంలో కూడా ఆయన తప్పు చేశాడు, మోసం చేశాడు. యాకోబు తన అన్నను మోసం చేశాడు. ఆ ప్రారంభంలో మోసం చేశాడు కదండి. తన తల్లి దగ్గరికి పిలిచింది, ఒరేయ్ ఈ నీ తండ్రి ఆశీర్వదిస్తాను అన్నాడు మీ అన్నను, నువ్వు మీ అన్న ఏమో వేటకెళ్ళాడు, మీ అన్న వచ్చేలోపు మీ నాన్నకు మంచి భోజనం నేనే సిద్ధం చేస్తా, నువ్వు వెళ్ళి ఆ భోజనం మీ తండ్రికి వడ్డించి మీ తండ్రి దగ్గర దీవెనలని నువ్వే కుట్టేయి అని ఒక తల్లే సలహా ఇచ్చిందండి యాకోబుకు. అప్పుడు యాకోబు అంటాడు, లేదు మమ్మీ, నేను ఎలా వెళ్ళగలను తండ్రి దగ్గరికి? ఎందుకంటే ఆయన కళ్ళు సరిగా కనబడకపోవచ్చు పాపం. ఏమంటే ఆయనకు అప్పటికి ఇస్సాకు ఏమైపోయాడు? ఆయన వృద్ధుడైపోయాడు కదా. ఇస్సాకు వృద్ధుడైపోయాడు కనుక ఆయనకు దృష్టి లోపం ఏర్పడిపోయింది, చూపు సరిగా కనిపించడం లేదు. అప్పుడు ఆ యాకోబు తెలివిగానే మాట్లాడతాడు, అమ్మా నాన్నకు ఒకవేళ చూపు సరిగా లేదని నువ్వు నన్ను ఏదో చేద్దాం అనుకుంటున్నావు కావచ్చు, కానీ తండ్రి నన్ను తాకినప్పుడు ఏమవుతుంది? నా అన్న అయినట్టు ఏషావుకి ఏమో ఒంటి రోమములు గలవాడు. ఆయనకు ఒంటి నిండా ఏముంటాయంటే రోమాలు ఎక్కువగా ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి. నేను చూస్తేనేమో చాలా స్మూత్గా ఉన్నాను చాలా. ఇప్పుడు నన్ను పట్టుకొని తాకాడు అనుకో, గుర్తుపడతాడు కదా. వాయిస్ ప్లస్ స్కిన్, ఈ 2 విషయాలు దొరికిపోతాను కదా అన్నప్పుడు నువ్వేం వరి అవ్వకరా, నువ్వు మేకపిల్లను పోయి ముందు మేకను నువ్వు వధించు, ఆ మేక బొచ్చు తీసుకొనిరా, పైనుండి ఆ తోలు తీసుకొనిరా, అది నీకు కప్పేస్తాను. ఎలాంటి మాస్టర్ ప్లాన్ చేసిందంటే రేపుక ఎవరి మీద ఉన్న ప్రేమతో? కొడుకు మీద ఉన్న ప్రేమతో. ఏ కొడుకు మీద? చిన్న కొడుకు మీద. ఆ చిన్న కొడుకు మీద ఉన్న ప్రేమతో అన్ని మోసగాడిగా మార్చేసి నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళాడు. అప్పటికి ఇస్సాకు, ఏంటి నాయన అంత తొందరగా వచ్చేసా? అవును నాయన, తొందరగా పడిపోయింది, ఆ దేవుడు పంపించాడు ఆ వేటను, తొందరగా పడిపోయింది, చక్కగా వండాను మరి వాయిస్ ఏంటి అలా ఉంది అని డౌట్ వచ్చేసింది ఆయనకు. నువ్వు దగ్గర రా అన్నాడు. దగ్గరికి వెళ్ళగానే పట్టుకున్నాడు. పట్టుకోగానే లేదులే, వాయిస్లో తేడా వచ్చింది ఏమోలే, పాపం అలసిపోయి ఇచ్చాడు కదా, కానీ స్కిన్ మాత్రం పట్టుకొని తాకి చూడగానే ఒంటి రోమాలు ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి ఇవిడు ఏషావే అనుకున్నాడు. అంతే. ఇక రావాల్సిన దీవెనలన్నీ కూడా అడిగి ఇచ్చేసాడు యాకోబుకి. అమ్మయ్య బతికిపోయారు అనుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరు వచ్చేసారు? ఏషావు వచ్చాడు. ఏషావు వంట సిద్ధం చేసుకొని తండ్రి ముందు తీసుకొచ్చి పెట్టి, అదేంట్రా నాయన ఇప్పుడు వచ్చిపోయావు కదరా అంటే, లేదు నాన్న, లేదు నువ్వు వచ్చావు కదా, లేదు అనగానే విషయం అర్థమైపోయింది. అంటే నా భార్య చంద్రుడు ఇద్దరు కలిసి నన్ను ఏం చేశారు? మోసం చేసేసారు. ఈ విషయంలో మోసపోయింది ఎవరంటే, ఇస్సాకు కంటే ఎక్కువ మోసపోయింది ఎవరంటే ఏషావు. ఇక ఏషావు ఆ తర్వాత ఎంత కుమిలిపోతాడో, ఎంత బాధపడిపోతాడో, ఎంతగా రోధించాడో మనకు తెలుసు. అయితే
ఇదే యాకోబు తన అన్నను మోసం చేశాడు కదా, తన అన్న మోసం చేసి తన అన్నకు దుఃఖాన్ని బాధను కలగటానికి కారణమయ్యాడు కదా, తన తండ్రిని కూడా దుఃఖపెట్టాడు కదా, తన తండ్రిని దుఃఖపెట్టాడు, అన్నను దుఃఖపెట్టాడు. మరి యాకోబు జీవితంలో ఈ దుఃఖం రావద్దా మరలా? ఇది అనుభవించాలి. ఎందుకంటే మన కీడు విత్తితే ఖచ్చితంగా కీడే. మనం చేసిన పాపది ఎప్పటికైనా ఖచ్చితంగా అది మనకు చుట్టుకొనక తప్పదు. మరి ఇప్పుడు యాకోబు కూడా దుఃఖపడాలి, యాకోబు కూడా ఏడవాలి, యాకోబు కూడా రోధించాలి. మరి ఆయన జీవితంలో ఈ రోదన, ఈ కన్నీళ్లు యాకోబు జీవితంలో వచ్చాయా? వచ్చాయి. ఎప్పుడు తెలుసా? తాను ప్రేమించినటువంటి ప్రియమైన కొడుకైన యోసేపు చచ్చిపోయాడు అన్న వార్త విన్నప్పుడు ఆ రోజు నుంచి తన జీవితం అంతా కూడా యాకోబు జీవితంలో ఏం కనపడుతుందో తెలుసా? కన్నీళ్ళు. ఒకసారి ఆ మాట చూడాలి మీరు. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు గారు పరిస్థితి మనం చూస్తుంటాం. ఆదికాండం 37వ అధ్యాయం 31 నుంచి వారు ఏమంటే వారు ఏం చేశారు, వారు జరిగిన చరిత్ర మీకు తెలుసు కానీ చెప్పట్లేదు. వాళ్ళు అన్నలు వచ్చేసి యోసేపును ఆ మిద్యానీయులకు అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత వాళ్ళు ఆలోచించారు, మరి తండ్రిని ఎలా నమ్మించాలి మనం? బాగా వినండి, తండ్రిని మనం ఎలా నమ్మించాలి? సేమ్ ఇదే కుట్ర కదా ఒకప్పుడు చేశారు. తండ్రిని ఎలా నమ్మించాలి అనేది ఒకప్పుడు యాకోబు ప్లాన్ చేశాడు. తండ్రిని ఎలా నమ్మించాలి అని ఒకప్పుడు యాకోబు రిబ్కా ఇద్దరు కలిసి చేశారు. ఇస్సాకుని ఎలా నమ్మించాలి అని ఒకప్పుడు యాకోబు రిబ్కా తల్లి కొడుకు కలిసి ఆలోచించారు. ఇప్పుడు సేమ్ అదే అన్నలందరూ కూడా ఇప్పుడు మన తండ్రి యాకోబుని ఎలా నమ్మించాలి? బాగా వినండి, ఒకప్పుడు యాకోబేమో ఇస్సాకుని ఎలా నమ్మించాలి అని ప్లాన్ చేశాడు. ఇప్పుడు అన్నలందరూ అంటే తన కొడుకులే ఈరోజు తండ్రిని యాకోబుని ఎలా నమ్మించాలని వీళ్ళంతా ప్లాన్ చేసుకుంటున్నారు. సేమ్ కనబడుతుందా లేదా చెప్పండి? అంటే ఆ రోజు యాకోబు మోసం, మరలా ఇప్పుడు అదే యాకోబు మోసపోతున్నాడు. ఆ రోజు చేశాడు, ఈరోజు చేయబడుతున్నాడు. ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు అందరూ ఒక ప్లాన్ చేశారు. ఏంటంటే వాడి 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 పైన ఉన్నటువంటి వస్త్రం తీసేసి ఒక మేకపిల్లను గొర్రెపిల్లని చంపేసి ఈ వస్త్రాన్ని అందులో ముంచుదాం. అందులో ముంచి ఈ ముంచబడినటువంటి వస్త్రం ఏదైతే ఉందో ఈ వస్త్రాన్ని మనం తండ్రి దగ్గరికి యాకోబు దగ్గర తీసుకెళ్ళి ఆయన ముందు పెడదాం. అలాగని అడుగుతాడు, నాయనా ఏడి మీ తమ్ముడేడి, యోసేపు ఏడి, వచ్చాడా మీ దగ్గరకు, వచ్చాడా, క్షేమంగా చేరుకున్నాడా, ఏడి తమ్ముడేడి అని అడుగుతుంటే, నాన్నగారు తమ్ముడు లేడు కానీ మాకు వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఇగో ఈ చొక్కా మాకు దొరికింది, ఈ చొక్కా ఇది తమ్ముడిదే అని మాకు అనిపించింది, నువ్వే చాలా ప్రేమతో కుట్టించావు కదా ఈ చొక్కా. అయితే మాకేమనిపించిందంటే తమ్ముడు మా దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో ఒక దుష్ట మృగం తమ్ముడిని చంపేసింది, ఏదో ఒక దుష్ట మృగం తమ్ముడిని చంపి చీల్చేసింది, తినేసింది. దానికి సాక్ష్యంగా ఇగో ఆ తమ్ముడుకు నువ్వు ఇష్టపడి కుట్టించినటువంటి చొక్కా ఇది మాత్రం మాకు దొరికింది అని ఆ చొక్కా అతని చేతికి ఇచ్చినప్పుడు, యాకోబు చేతికి, అప్పుడు యాకోబు ఆ చొక్కాను పట్టుకొని ఏం చేస్తున్నాడో చూద్దాం. 33వ వచనంలో, అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నిజంగా నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అని యాకోబు నమ్మేశాడు. నమ్మి యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము ఏమైపోయాడట, అంగలార్చాడు. ఎన్ని రోజులు? అనేక దినాలు అన్నాడు. అక్కడ ఎన్ని అనేది మనకు తెలియదు, ఎన్ని రోజులు అనేది మనకు తెలియదు. అనేక దినాలు అంగలార్చాడు. ఒకప్పుడు ఇతను కూడా ఇస్సాకుని ఏడిపించాడు తన తండ్రిని. ఇప్పుడు ఇదే యాకోబు తండ్రిని ఏడిపించాడా? ఇస్సాకుని ఏడిపించాడా? మోసం చేశాడా? అదే ఏశావుని ఏడిపించాడా? అవును. ఇప్పుడు మరలా యాకోబు ఏమవుతున్నాడు? ఇప్పుడు ఇతను కూడా ఏడుస్తున్నాడు, ఇతను కూడా దుఃఖపడుతున్నాడు. అంటే ఏదైతే విత్తాడో ఒకనాడు యాకోబు, అది ఇప్పుడు మరలా కోస్తున్నాడు. ఏది విత్తాడో అదే కోసాడు. కనుక ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం ఆలోచించుకుందాం. మనం ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం బాగోలేదు కానీ పరలోకం మాత్రం మనం కావాలని కోరుకుంటాం. దేవుని కోసం రాము, దేవుని కొరకు ఇవ్వం, దేవుని కొరకు చెయ్యం, దేవుని కొరకు బ్రతకం. కానీ మనందరి కోరిక ఏంటంటే చచ్చిపోతే పరలోకం మాత్రం నాకు కావాలి. ఇది ఎలా న్యాయం అవుతుంది చెప్పండి?
దేవుని కొరకు బ్రతకని నువ్వు, దేవుని కొరకు రాని నువ్వు, దేవుని కొరకు ఇవన్నీ చెయ్యని చేతకాని వాళ్ళంగా మనం మారిపోయి దేవుడిచ్చే పరలోకాన్ని మాత్రం కావాలి అని మనం ఆశపడటం అనేది ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు చేసిందే నీకు చేయబడుతుంది. నువ్వు ఒకటి విత్తే మరొకటి రావాలని నువ్వు కోరుకోవటంలో అన్యాయం. నువ్వు మేలు చేస్తే మేలు జరుగుతుంది, నువ్వు కీడు చేస్తే కీడే జరుగుతుంది. నువ్వు మంచి చేయి, నీకు మంచి జరుగుతుంది. కనుక భూమి మీద ఎలాగో మానవ జీవితం శాశ్వతం కాదని మనకు అర్థమైపోయింది. అంతే కదండి, భూమి మీద మానవ జీవితం శాశ్వతం కాదు. శాశ్వతం కానప్పుడు శాశ్వతమైన జీవితం ఇక చావు తర్వాతనే ఉందనే సంగతి నీకు అర్థమైతే, ఇక్కడ ఏమీ లేదు, రాబోయే లోకం పరలోకంలోనే నా జీవితం అని అనుకున్నప్పుడు ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో నువ్వేం చేయగలుగుతున్నావు? ఆ లోకానికి వెళ్ళగలిగిన కార్యక్రమాలు చేస్తున్నావా? ఆ లోకానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నావా? ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే తప్పు చేయకూడదు, ఆ లోకానికి వెళ్ళాలంటే పాపం చేయకూడదు, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని పనిలో ఉండాలి, వాక్యం వినాలి, నేర్చుకోవాలి, బోధలో సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇలా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఈ కార్యక్రమాలలో దేనిలో కూడా మనం సరిగా లేకుండా పరలోకాన్ని మనం ఆశపడటం, పరలోకానికి వెళతామని మనం కోరుకోవటంలో ఏం న్యాయం అంటారు? కనుక నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని అంటే పరలోకానికి వెళ్ళదగిన కార్యక్రమాలు భూమి మీద చేసినప్పుడు మాత్రమే అక్కడికి నువ్వు వెళతావు. ఇక్కడ నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఇక్కడ దేవుణ్ణి పట్టించుకోకుండా ఉంటే రేపొద్దున ఆ పట్టించుకున్నందుకు కలిగేటువంటి ప్రతిఫలం శిక్ష, నరక శిక్ష తప్పదు. ఇక్కడ వింటావు, ఏది చెయ్యవు, చేయనందుకు నీకు రాబోయేటువంటి శిక్ష నీకు రాక మానదు. కనుక దయచేసి ఈ భూమి మీద మనం ఎంత సుఖపడాలి అని మనం అనుకుంటే, ఏమంటే సుఖపడాలి, సంతోషంగా ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అంటే నువ్వేం విత్తుతున్నావు? నువ్వు మోసాలు విత్తుతున్నావా? నువ్వు పాపాన్ని విత్తుతున్నావా? నువ్వు పాపం విత్తి, మోసాన్ని విత్తి నేను సుఖంగా ఉండాలని నువ్వు అనుకోవటంలో అది వెర్రితనమే అవుతుంది. కనుక ఒక్కసారి నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటావా? పెట్టు, శరీరానికి చక్కగా ఆరోగ్యకరమైన పెట్టు. ఆత్మీయంగా నేను చాలా బాగుండాలనుకుంటున్నావా? అలా ఆత్మీయంగా బాగుండాలి, పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే పరలోక సంబంధమైన కార్యక్రమాలలో మనం ఉంటేనే తప్ప ఆ పరలోకానికి మనం వెళ్ళలేము. ఏమండి, మనం చేసింది ఎక్కడికి పోదు. చివరికి ఒక మాట, ఏహెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, ఏహెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, దానికంటే ముందు 16వ అధ్యాయం చూద్దామా ఒకసారి. 16వ అధ్యాయం 59వ వచనం, ఏహెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 59వ వచనం. 59వ వచనంలో ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదువా? నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. దేవుడు చెప్పేశాడు, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసినట్టే ఖచ్చితంగా నేను నీకు చేస్తాను అన్నాడు. 18వ అధ్యాయం అదే ఏహెచ్కేలు 18వ అధ్యాయం 4వ వచనంలో, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయువాడు ఎవడో వాడే మరణము నొందును అన్నాడు. అంటే ఎవడు పాపం చేస్తే వాడికే శిక్ష, ఎవడు పాపం చేస్తే వాడికే మరణము, బైబిల్ చెప్పిన మాట అంటే. కనుక కుటుంబాలలో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు భార్యగా నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవించాలి, భర్తగా నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవించాలి. ఇద్దరు ఏకదేహమే కావచ్చు, కానీ పరలోకం విషయంలో మాత్రం ఎవరి క్రియలు వారివే. ఈ బంధాలు ఇవన్నీ ఎంతవరకు అని అంటే ఉన్నంత వరకు. ఆ తర్వాత భార్య ఎవరో, భర్త ఎవరో, పిల్లలెవరో, తల్లి ఎవరో, తండ్రి ఎవరో, ఎవరు ఎవరి కొరకు ఆలోచించేది లేదు, ఎవరు ఎవరి దగ్గరకు వెళ్ళేది కూడా లేదు. కనుక తాత్కాలికమైన కొద్ది కాలం, ఈ కాలంలో భార్యగా నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు నమ్మకంగా ఉండు, భర్తగా నువ్వు యథార్థంగా, నీ నమ్మకం నీది, నీ పని నీది, ఎవరి వాళ్ళకే అన్నాడు. అందుకే అన్నాడు కదా, ఎవరు పాపము చేయనో వాడే అన్నాడు తప్ప మనం చేసింది మన పిల్లలకు, పిల్లలు చేసింది పిల్లలకు, వాళ్ళు చేసింది వాళ్ళ పిల్లలకు, ఇలా దేవుడు శిక్ష అమలు చేసేవాడు కాదు.
అలా పాపాలు ట్రాన్స్ఫర్ అవ్వవు. కనుక దయచేసి మన సుఖంగా ఉండాలి, మన సంతోషంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం దేవుని మాటకు లోబడవలసిందే. ఆ రోజు అవ్వ ఆదాములు వాళ్ళు అంత భయంకరమైన శాపానికి లోనయ్యారు అని అంటే దేవుని ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? అతిక్రమించారు. వాళ్ళు అతిక్రమించి అవిధేయతను చూపినందుకు ఆ శిక్ష, ఆ శాపం వాళ్ళకు వచ్చింది. కనుక మనము కూడా దేవుని ఆజ్ఞను, బైబిల్ని ఎప్పుడైతే ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ఎప్పుడైతే ఏమంటే పక్కన పెడచెవిన పెట్టి, మన ఇష్టాన్ని మనం ఎప్పుడైతే ముందు పెట్టుకుని మనం వెళ్ళిపోతామో ఖచ్చితంగా దేవుని శాపానికి మనం లోను కాక తప్పదు. కనుక ఉండే కొద్ది కాలం, అందుకే కొద్ది దినములు అన్నాడు కదా యోబు గారు. ఎన్ని దినాల్లో స్త్రీకి పుట్టిన నరుడు కొద్ది దినములు అన్నాడు. మోషే గారు ఏమన్నారు? అల్పకాలము అన్నాడు. యాకోబు గారు ఏమన్నారు? ఆవిరి వంటి జీవితం అన్నాడు. ఆవిరి వంటిది అనుకుంటారా? అల్పకాలమే అనుకుంటారా? కొద్ది దినాలే అనుకుంటారా? ఎవరు ఎవరిని బాధ పెట్టక, ఎవరు ఎవరిని నిందించక, ఎవరిని ఎవరు మోసం చెయ్యక, ఎవరు ఎవరికి నష్టాన్ని చేయకుండా దేవుడు మీకు ఇచ్చినటువంటి కొద్ది దినాలలో, ఈ స్వల్ప కాలంలో, ఈ ఆవిరి వంటి జీవితంలో మీ ఆరోగ్యాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మేలు చేసేవారుగా ఉండండి. మేలే విత్తండి. కీడు చేసిన వారికి కూడా మీరు మేలే చేయండి. మీరు విత్తినటువంటి ఈ మేలు శాశ్వతంగా మరలా మీరు ఆ మేలును మీరు పొందుకుంటారు. యేసుప్రభు మేలు చేశాడు, సమాజం కీడు చేసింది. ఆయనకొచ్చి నష్టమేముంది? ఆయనకు వచ్చి నష్టమే లేదు. ఆయన మేలే పొందుకున్నాడు. పౌలు గారు మేలు చేశాడు సమాజానికి, అందరూ నష్టం చేశారు ఆయనకు. కానీ ఆయన విత్తిన మేలు నిష్ప్రయోజనం అవ్వలేదు. ఆయన విత్తినటువంటి మేలు ఆయనకు శాశ్వతంగా ఆయనకు మేలును, లాభాన్ని చేకూర్చింది. అందుకే అన్నాడు, నేను చచ్చిపోయాను, నాకు లాభమే అనేసాడు ఆయన. కనుక అలాంటి మంచి మనసు, అలాంటి మంచి స్వభావం మనందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయనా. మీ పిల్లలకు మీరిచ్చినటువంటి వేదములో నుంచి మీ మంచి మాటలు తెలియచేశాను. భూమి మీద ప్రతి ఒక్కరూ సుఖాన్ని కోరుకుంటారు, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వారు చేసినటువంటి పొరపాట్లు, వారు చేసినటువంటి తప్పిదాలు, తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ కూడా దేవుడు దీవించాలి, మాకు సుఖాన్ని ఇవ్వాలని వాళ్ళు కోరుకోవటం తప్పు అన్నదే నేను ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో ఉన్న సారాంశం. మీ పిల్లలు అర్థం చేసుకోవటానికి కృప చేయండి. వాక్యాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగా లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ పిల్లలు, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక, మానసిక, అనారోగ్య సమస్యలను కూడా తండ్రిగా మీరు జ్ఞాపకం చేసుకొని వాటిలో నుంచి మీ పిల్లలను ఆయన విముక్తులను చేసి మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, మరి ఈ సంఘము ద్వారా ఈ నెలలో తలపెట్టిన ఒక మహత్తరమైన కార్యక్రమం 5 దినాల బైబిల్ పరిశోధన సదస్సు మా కళ్ళ ముందుంది. ఎందరో మీ పిల్లలు పని కోసం సిద్ధపడుతున్నారు, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. కల్మషం లేక, కపటం లేక, ఏది ఆశించక, ఎవరు మెప్పును పొందుకోవటానికి కాక, తండ్రిగా మీరు చూడాలి, ఆనందించాలి, అనేక మందికి మేము ఆతిథ్యం ఇవ్వాలి, అనేక మందికి పరిచర్య చేయాలి, అనేక మంది పాదాలను మేము తుడవాలి అని కంకణం కట్టుకొని మీ పిల్లలు పనికి సిద్ధంగా ఉన్నారు. మీ పిల్లలందరినీ దీవించండి. అలానే ఆర్థికంగా సహాయం చేసిన మీ పిల్లలను, వారి కుటుంబాలు, చేయలేని మీ పిల్లలను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. భవిష్యత్తులో తండ్రి, మాకు ఊపిరి మీరు ఇచ్చినంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు మీకోసం ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూనే, ఈ కార్యక్రమాలలోనే మాకు ఇచ్చిన ఈ ప్రాణాలు మేము పోగొట్టుకొని మీరున్న పరలోకానికి చేరుకునే భాగ్యం మాకు ఇవ్వమని, ఈ జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.